కన్న తల్లే ముగ్గురు బిడ్డలను ఆ పెరుగులో విషం పెట్టి చంపేసింది. ముగ్గురు పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పేసి ఆ ముగ్గురు పిల్లల్ని చంపేసి భర్త మీద నెడదామని అనుకుంది. ఖచ్చితంగా అమ్మాయిని ఉరి తీయాలని నేను ఖచ్చితంగా మగవాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. ఏంటంటే నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిందే లంగా అది ఆల్రెడీ వేదాంత ఎఫెక్ట్ పెట్టుకొని పిల్లల్ని చంపడం తప్పు. ఇట్లా చెప్పొచ్చు చెప్పకూడదు. 5 నిమిషాల సుఖం కోసం నువ్వు చేసే పనికి అంత దారుణం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఏంది బ్రో, తల్లి కొడుకు చంపడం ఏంది బ్రో? పిల్లల్ని పెంచి ఓపిక లేనప్పుడు 100 రూపాయలు పెడితే కొండం వస్తుంది. ముగ్గురిని బ్రో ఎందుకు చంపుకున్నావు? సిగ్గు లేదా రోతన్న? అన్నం తింటున్నా కడుపుకి కన్న కొడుకుని ఎవరైనా చంపుకుంటారా? పిల్లలకి అసలు చావంటే ఏంటో తెలియదు బ్రో. చాలా కఠినంగా ఆమెని శిక్షించాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆడవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఇలాంటి శిక్షలు పెడితే వీళ్ళు దారిలోకి వస్తారంటారు. ఇలాంటి ఏదైనా చంపేయాలి దాన్ని ఉరిశిక్ష చేసేయాలంటే ఉరిశిక్ష చేసి సమాజంలో ఇలాంటి వాళ్ళు అమీన్పూర్ లో అయితే ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే ముగ్గురు బిడ్డలను ఆ పెరుగులో విషం పెట్టి చంపేసింది. ఎందుకు అంటే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇప్పుడు అతనితో సంతోషంగా ఉండడానికి ముగ్గురు పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పేసి ఆ ముగ్గురు పిల్లల్ని చంపేసి భర్త మీద నెడదామని అనుకుంది. పిల్లలకి చిన్న పిల్లలు విషం పెట్టి చంపేసి జైలుకి వెళ్ళింది. ఇప్పుడు నిజం మొత్తం బయటపడింది. అసలు దాని మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, ఇప్పుడు చెప్పాను కదా అసలు ఈ ఘటన అమీన్పూర్ లో ఒక కన్న తల్లే పిల్లల్ని విషం పెట్టి చంపడం అసలు ఎలా అనిపిస్తుంది? వినటానికి చాలా దరిద్రంగా ఉంది. ఎలా తయారైపోయినారంటే ఆఖరికి పిల్లల్ని పక్కన పెట్టు, కన్నా తల్లిదండ్రులని అమ్మని నాన్నని చంపే స్టేజ్కి వెళ్ళిపోయినారు ఈ ఆడవాళ్ళు. ఎందుకు ఇట్లా అయిపోతున్నారు? ఇప్పుడు నీకు అలా వేరే ఎఫైర్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని అతని జీవితం ఎందుకు, పిల్లల జీవితం ఎందుకు నాశనం అయిపోయింది? అసలు ఎట్లా అయిపోతున్నారంటే వీళ్ళు అమ్మాయిలు మరి దారుణంగా తయారైపోయినారు. అంటే 12-8 సంవత్సరాలు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు అన్నారు. ఎందుకంటే అసలు అమ్మాయి ఏముంది, అదే కాలేజ్ చదువుకుని బయటికి వెళ్తుంది, అక్కడ అవేం తెలుసుకోకుండా అనవసరంగా వేరే అడిగి పెళ్లి చేస్తారు. వాటి జీవితం నాశనం అయిపోయి ఇప్పుడు ఇది బయట ఈ లవ్ అఫేర్ బయట అయితే ఇప్పుడు ఈడు చంపాడని చెప్పేసి ఏం జైల్లో హస్బెండ్ ని జైల్లో పెడుతుంది, హస్బెండ్ జైల్లో పెట్టేస్తుంది కదా. నిజంగా చెప్తున్నా, ఇదే ప్లేస్ లో నిజంగా అబ్బాయి చంపింటే ఈ పాటికి ఆడ మహిళా సంఘాలందరూ వచ్చేసి ఉరి తీయాలి. వాళ్ళు ఇప్పుడు ఏమైంది, మీ మహిళనే చంపింది, మళ్ళీ దీన్ని ఏమంటారు? మళ్ళీ దీనికి మీరు ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా అమ్మాయిని ఉరి తీయాలని నేను ఖచ్చితంగా మగవాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. ఏంటంటే నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిందే లంగా అది ఆల్రెడీ వేదాంత ఎఫెక్ట్ పెట్టుకొని పిల్లల్ని చంపడం తప్పు. అట్లాంటప్పుడు నువ్వు అతను ఎందుకు పెళ్లి చేసుకుంటే చెప్పొచ్చు కదా, నేను మళ్ళీ వచ్చాడు నా లవర్ వచ్చాడు వదిలేస్తాడు కదా. పిల్లలనే బతుకుండ్రు కదా. అట్లీస్ట్ పిల్లలు వదిలేసిపోయినా బాగుండేది, పిల్లలు బతికుండే వాళ్ళు కనీసం. చిన్న పిల్లలు ఇప్పుడు ఎలా ఉందంటే అంటే ఇలా చెప్పొచ్చు చెప్పకూడదు. 5 నిమిషాల సుఖం కోసం నువ్వు చేసే పనికి ఏం చేస్తున్నారంటే ఏదో అప్పుడు ఏం అట్లా తెలియకుండా అబ్బాయిని నాశనం లేపుతున్నారు. 5 నిమిషాల సుఖం కోసం మీరు తర్వాత అదే నీకంత పిల్లల్ని పెంచే ఓపిక లేనప్పుడు 100 రూపాయలు పెడితే కొండం వస్తుంది. తప్పుగా అనుకోకండి అమ్మాయిలందరూ. మీరు చేసే దాని వల్ల చెత్త కుప్పలు వాడేస్తున్నారు చాలా మంది. నన్ను రీసెంట్ గా చూసాం బత్తాలో, చిన్న పాపని బత్తాలో మరి దారుణంగా. అది ఎట్లా అంటే నువ్వు పాడేసిన మామూలుగానే పాడేసి ఎవరైనా తీసుకున్నా మొత్తం అది ప్యాక్ చేసేసి ఎట్లా ఊపిరాడకుండా. అలాంటప్పుడు ఎందుకు నువ్వు కూడా ఒక ఆడపిల్ల ఒక ఆడామ కడుపులోంచి వచ్చింది, నీకు తెలియదు ఆ పెయిన్. అది అంత సేఫ్టీ కాండం వాడడానికి డబ్బులు లేనప్పుడు ఎందుకు నీకు అంత సెక్సువల్ ఉన్నప్పుడు వాడు కాండం వాడు. నీకు పిల్లలు వద్దు అంటే నీకు జస్ట్ నువ్వు ఉండాలనుకున్నప్పుడు అది వాడు, అంతేగాని అనవసరం వేరే చిన్న ప్రాణిని బయటికి తీసుకొచ్చి సరే నువ్వు అట్లా వదిలేసి ఎవరైనా అనాథాశ్రమంలో పెట్టినా ఎవరో తీసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే ఆ కుక్కలు తీసుకుపో ఏదో దానికేం తెలిస్తే కుక్కలకి ఏం తెలుసు? ఎందుకు ఇలా ఇంత? అదే మీ అమ్మ కూడా ఒకవేళ నువ్వు వద్దు అనుకొని చెత్త కుప్పలు పాడేసింటే అప్పుడు నువ్వు ఇప్పుడు ఇట్లా ఉండేవాళ్ళమ్మ. మనం కూడా అమ్మ తల్లి ప్రేమ అనేది ఎప్పటికైనా అది నిజంగా చెప్తున్నా కదా, అది ఒక మనిషి అయితేనే ఆ తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ తెలుస్తుంది. అది ఇంకా అటు ఇటు కాకుండా డబ్బుకు ఆశపడి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ప్రేమలు ఇవేమి ఉండవు. సో ఫైనల్ గా ఈ ఇన్సిడెంట్ పైన అసలు ఆమె గురించి ఏం చెప్తా చెప్పు. ఇలాంటి వాళ్ళకి నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే మీడియా అయినా సరే ఎవరైనా సరే అది తప్పది.
తన ఖచ్చితంగా ఉరి తీయాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇది వెలుగులో ఇది అదే వాళ్ళ లవ్ అఫేర్ బయట రాకపోతే అనవసరంగా ఒక ఆయన వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అయిపోతుండే కదా, అందుకు ఖచ్చితంగా ఆమెకు ఉరి తీయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. అమీన్పూర్ ఘటన పైన నీ అభిప్రాయం ఏంటి? ఆ తల్లి కన్నబిడ్డని చంపింది కదా, అసలు నువ్వేమనుకుంటున్నావు దాని గురించి? చాలా దారుణం అన్న. చే అంత దారుణం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఏంది బ్రో, తల్లి కొడుకుని చంపుకోవడం ఏంది బ్రో? తల్లి కొడుకుని చంపుకోవడం ఏంది? వాడిని ఎవరి కోసమో తల్లిని కొడుకుని చంపుకోవడం ఏంది? నీ భర్త ఏం కావాలి, నీ ఫ్యామిలీ ఏం కావాలి? రేపు పొద్దున అన్నం పెట్టే కొడుకులు నువ్వు ఎందుకు చంపుకుంటున్నావు? చాలా దారుణం బ్రో. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కొడుకుని బ్రో, ముగ్గురిని బ్రో ఎందుకు చంపుకున్నావు? సిగ్గు లేదా రోహంత్ అన్న? అన్నం తింటున్నా కడుపుకి కన్న కొడుకుని ఎవరైనా చంపుకుంటారా? చాలా కఠినంగా ఆమెని శిక్షించాలి. ఎవడు బ్రో వాడు? ఎవరి కోసమే నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? నీ భర్త లేడా? నీకు అంత కామం ఉంటే నీ భర్తతో ఉండు, లేదంటే విడాకులు ఇచ్చాయి నీ భర్తకి విడాకులు ఇచ్చావు అంతా ఉండు. కొడుకుని ఎందుకు చంపావు నువ్వు? రేపొద్దున భవిష్యత్తు ఉంది వాళ్ళకి. నీ కొడుకు రేపొద్దున వాడు చూడు, మిండు మొగుడు చూడు, నీ కొడుకులే చూస్తారు. చాలా దారుణంగా నువ్వు చాలా దారుణంగా పరిస్థితుల్లో చేసుకున్నావు. పిల్లలకి చావు అంటే ఏందో తెలియని వయసులో ఎందుకు చచ్చిపోతున్నావు కూడా తెలియకుండా చనిపోయారు వాళ్ళు. అవును బ్రో, పిల్లలకి అసలు చావు అంటే ఏంటో తెలియదు బ్రో. అలాంటి వాళ్ళని చిన్న పసిపిల్లలు బ్రో, చిన్న పిల్లలు బ్రో నేను చూశాను. చాలా బాధగా ఉంది బ్రో. అలాంటి పిల్లల్ని ఇంకా భూమి మీదకి వస్తున్నారు. రేపు జనరేషన్ లో బాగా చదువుకొని నీ లైఫే కదా కాపాడేది. నిన్ను బతికిస్తారు కదా, రేపు పొద్దున నేను చూసుకుంటారు కదా. ఎందుకు నువ్వు కొడుకుని చంపుకున్నావు? చిన్న పిల్లలు వాళ్ళు. ఎలాంటి శిక్ష పడాలి? ఎలాంటి వాళ్ళకి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్ ఈమె ఇద్దరికి ఎలాంటి శిక్షలు పెడితే బాగుంటది అనుకుంటున్నాను? చాలా కఠినంగా పడాలి. ఎందుకంటే ఆశ కాదు కొడుకుని చంపుకోవాలంటే. వాను మాయలో పడి కేవలం వాను మాయలో పడి ఆమె కొడుకుని చంపుకోండి. ఇద్దరికి చాలా కఠినంగా పడాలి. నేను అదే కోరుకుంటున్నా బ్రో. ఫైనల్ గా రీసెంట్ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా చూస్తున్నాం, దాని గురించి ఏమనుకుంటున్నాను? ఇంతకు ముందు జరిగాయి, ఇప్పుడు జరుపుకోకుండా చూసుకోండి ప్లీజ్. దండం పెడుతున్నా, ఇలాంటి దానికి దూరంగా ఉండండి. మీకు ఒకవేళ ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, లేదంటే మీకు పెళ్ళే వేరే అమ్మాయి నచ్చింది అనుకోండి, మీకు అబ్బాయి నచ్చింది అనుకో, విడాకులు ఇచ్చి కలిసి ఉండండి. అంతేగాని కొడుకుని చంపుకోవద్దండి. మగవాళ్ళు చాలా స్వచ్ఛమైన చంపేస్తున్నారు ఈ మధ్య. అవును బ్రో, కామము అదే బ్రో. కామం దురాణాలు అజ్జ అంటారు కదా, అదే. ఈ కాలంలో కామం ఎక్కువయ్యి మొగుళ్ళని చంపుకుంటున్నారు, కొడుకుని చంపుకుంటున్నారు. చాలా నీచంగా తయారవుతున్నారు, చాలా దారుణంగా. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. 5 నిమిషాలు కామం కోసము మీరు కొడుకుని చంపుకోవద్దండి, మీ ఫ్యామిలీని దూరం చేసుకోవద్దండి. మీ భర్తతో సుఖంగా ఉండండి. వాడు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మీ గురించి ఎన్నో ఆశలు ఉంటాయి, ఫ్యూచర్ ఉంటాయి. వాడు పొద్దున్న లేచిన నుండి మీ గురించి ఆలోచిస్తాడు. నా భార్య బాగుండాలి, నా భార్యకు చీర కావాలి, నా పిల్లల ఫ్యూచర్ ఏంది, నగలు కావాలి, నా భార్య అందరిలో చుట్టూరా నలుగురిలో నా భార్యనే బాగుండాలి అనేవాడే మొగుడు. వాడిని మీరు దూరం చేసుకున్నారనుకుంటే మీ అంత నికృషి అసలు లేదు. నాకు నోట్లో అంటే బూతులు రావడంలే. ఎందుకంటే మీరు ఆడవాళ్ళు, నాకు మా అమ్మ ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, బూతులు మాట్లాడాలంటే రావడం లేదు. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఇక్కడ నుండి మారండి. ప్రపంచంలో ఈ అచ్చులు అనేది మారండి. మీకు అంతగా కామం ఉంటే వేరే వాళ్ళతో వెళ్ళిపోండి, విడాకులు ఇచ్చి వెళ్ళిపోండి. ఇలా మాత్రం చెయ్యొద్దండి, దయచేసి చెప్తున్నా, ఇలాంటివి చెయ్యొద్దు. అన్న రీసెంట్ గా అమీన్పూర్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మీకు తెలిసే ఉంటుంది, ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని విషం ఇచ్చి చంపేసింది. సో దాని గురించి ఏం చేస్తారు? సమాజం తలదించుకునేటటువంటి విషయం ఇది. దీని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు బాంధవ్యాలన్నీ కానీ కూడా పటిష్టంగా లేవండి. ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళ ప్రవర్తన చాలా దారుణంగా మారిపోయింది. ఇంతకుముందు మగవాళ్ళు చాలా దుర్మార్గాలు చేశారని చెప్తుండేవారు. ఈ మధ్య అక్రమ సంబంధాల కోసం కడుపున పుట్టిన పిల్లల్ని చంపుకోవడం అంటే ఎంత హేయమైన చర్య అంటే అది మనసు కలిసి వచ్చింది. ముగ్గురు ఆ పసిబిడ్డలు వాళ్ళు చనిపోతే కనీసం ఆ తల్లికి చనిపోయారు అనే బాధ ఏం లేదు. చుక్క కళ్ళల్లో బాధే కనపడట్లేదు, కన్నీరు పక్కన పెట్టండి, బాధ కనపడట్లేదు. దర్జాగా ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు అటు ఇటు తిరుగుతుంది పోలీసులతో పాటు. నిజంగా చాలా బాధగా ఉందండి. ఆ పసిబిడ్డలు అలా విగత జీవులై కనిపిస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసిన ఏంటిరా ఇది, సమాజం ఏంటి ఎలా అయిపోతుంది. ఇదే కాదు, ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు, ఈ లేడీస్ చేస్తున్నటువంటి ఈ
ఇలాంటి సంఘటనలు మనసును కలిసివేస్తున్నాయి. సమాజం ఏమైపోతుంది, కుటుంబ వ్యవస్థ ఇలా దిగజారిపోతుంది, అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఒకరినొకరు చంపుకోవడం తయారవుతున్నారు. వాస్తవంగా మగవాళ్ళు ఇంతకుముందు ఒకరినొకరు చంపుకునేవారు అక్రమ సంబంధాల్లో, కానీ ఈ మధ్య అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కోసం బిడ్డలను చంపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు. ఏంటి సమాజం ఎలా అయిపోతుంది? దీని మీద కొంచెం గట్టిగానే మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మహిళల్ని ఎక్కువగా చూస్తున్నాం భర్తలకి విషమించి చంపేయడము. మొన్నకైతే డ్రమ్ములో పెట్టేసి, మన అక్కడ రాజస్థాన్ దగ్గర ఏమో భర్తను డ్రమ్ములో పెట్టేసి సిమెంట్ వేసేసి. అదే, అవునవును. ఈ మధ్య ఈ కారణాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఈ విషపోకడలు ఎక్కువైపోయిన సమాజంలో ఈ ఆడవాళ్ళు చాలా విపరీతంగా ఈ ఏమంటారు ఫ్రీడమ్ పేరుతో వీళ్ళు విపరీతంగా తిరగడము, సమాజంలో వికృత సంస్కృతి వచ్చేసి ఫ్రీడమ్ పేరుతో సర్వనాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఎలా దారి తీస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఇలా అంటే చట్టం పరంగా శిక్షలు పడుతున్నాయని తెలిసినా గానీ రోజు రోజుకి ఇలాంటి క్రైమ్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అసలు దేనికి కారణం ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కారణం ఏం లేదండి, వింత పోకడలే. ఇప్పుడు భర్త భార్య సమానం అయిపోయింది. ఇప్పుడు పరిస్థితుల్లో భర్త లేకపోయినా బతికేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు లేకపోతే నీకేంటి అని తలొగ్గి మాట్లాడకుండా, అంటే తలొగ్గాలని నేను చెప్పను, అందరూ కలిసి ఉండాలా, బాగుండాలా, కుటుంబ వ్యవస్థ బాగుండాలా అనుకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అది అడ్డొచ్చిన భర్తనైనా బిడ్డలైనా చంపేయటం ఈ మధ్య ఎక్కువైపోయింది. అవి మారాల ఖచ్చితంగా వీళ్ళకి. అంత ఘోరంగా చంపితే అసలు మనసు ఎలా ఒప్పింది? అసలు తల్లి కాదు, అసలు అది ఎప్పుడో రాక్షస పుట్టుక. అది ఆ పుట్టుక వేళ ఎలా బయటపడింది అనమాట. నిజంగా అంత దాని గురించి మాట్లాడాలంటే, ఆ మనిషి గురించి ఆమె ఏమన్నా అనాలంటే కూడా మనసు రావట్లేదు. అంటే ఇంత ఎలాంటి రాక్షసులు ఉంటారో సమాజంలో, ఇలాంటి దుర్మార్గమైన ఆడవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. చట్టపరంగా ఎలాంటి శిక్షలు పెడితే వీళ్ళు దారిలోకి వస్తారంటారు? ఇలాంటి ఏదైనా చంపేయాలి, దాన్ని ఉరిశిక్ష చేసేయాలంటే. ఉరిశిక్ష చేసి సమాజంలో ఇలాంటి వాళ్ళు అసలు ఇంకొకటి ప్రయత్నం చేయడానికి కూడా కాకుండా ఒక నెల 2 నెలల్లోనే దీన్ని క్లోజ్ చేసేయాలి. కోర్టులు క్లోజ్ చేసి దానికి ఉరిశిక్ష చేసేయాలా, దాన్ని ఖచ్చితంగా చంపేయాలి.